నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఈరోజు ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మున్సిపాలిటీ పుల్లయ్య బంజారా విలేజ్లో ఉన్నాం. కల్లూరు మున్సిపాలిటీ 10వ వార్డు సంబంధించి పెద్దబోయిన మల్లేశ్వరరావు గారు కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు. వారి రాజకీయ ప్రస్థానం, ఈ యొక్క మున్సిపాలిటీ 10వ వార్డు పోటీ చేయడానికి కారణం ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకోవడానికి వచ్చాం. కాబట్టి సార్ నమస్తే. సార్ ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్గా మీరు పోటీ చేయబోతున్నారు కదా. సో ఇంతకుముందు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? ఇంతకుముందు మీరు ఏ అన్న అధికారంలో ఉన్నారా? ఏ పార్టీలో ఉన్నారు ఇంతకుముందు? నేను ఎప్పుడు కూడా లక్కినేని సత్యం గారు అని చెప్పి కల్లూరులో ఆయనే ఉండేవాడు. ఆయనతో నా రాజకీయం స్టార్ట్ అయింది. ఓకే. లక్కినేని సత్యం గారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఆయనతోటి మేము ఒక 20 సంవత్సరాలు నడిచాం. తర్వాత ఏం చేసామంటే అప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాం. ఓకే. తెలుగుదేశంలోకి వచ్చాం తుమ్మల గారితో తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం మళ్ళీ ఆయనతోటి ఒక 2 టర్మ్స్ చేసాం. చేసిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాం. మళ్ళీ తుమ్మల గారు బీఆర్ఎస్లోకి వచ్చాం. సరే, ఆయన బయటకు వెళ్ళినా మేమైతే పార్టీలో ఉండిపోయాం. అంటే తుమ్మల గారు ఏ పార్టీ మారితే ఆ పార్టీ, దాంతో పాటు మీరు పార్టీ మారి ఫస్ట్ మేము లక్కినేని సత్యం గారితో కాంగ్రెస్లో ఉన్నాం. ఓకే. తర్వాత తుమ్మల గారితో వచ్చాం. ఒక టర్మ్ చేసాం. ఒక టర్మ్ చేసిన తర్వాత ఆయన మధ్యలో గ్యాప్ ఇచ్చి బీఆర్ఎస్లోకి వచ్చాడు. మీకు కూడా తెలుసు అది. అవును. ఆ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు మేము కూడా ఆయనతో పాటుగా కాంగ్రెస్లోంచి మేము బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యాం. ఓకే. అది అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నారు కదా. అంటే కాంగ్రెస్ నుంచి టీడీపీ ఎప్పుడు వచ్చారు? టీడీపీ నుంచి బీఆర్ఎస్ అట్లా అడుగుతున్నారా? అంటే మేము ఒకటి జరిగేది ఇక్కడ, మేము ఆ టైంలో ఆయన పోటీ చేసినప్పుడు ఒకసారి కాంగ్రెస్లో ఉన్నాం కదా. తర్వాత సత్యం గారు మేము కాంగ్రెస్లో ఉన్న ఆయన మద్దతు ఇచ్చాం. ఓకే. ఒకసారి తర్వాత ఇక ఆయన ఆగిపోయాడు. కాంగ్రెస్ టీడీపీ అలవెన్స్ 2 పొత్తు ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేశారా? కాంగ్రెస్ టీడీపీ పొత్తు లేదండి అప్పుడు. మేము కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ సపరేటే. కాకపోతే ఏంటంటే సత్యం గారు మేము కలిసి ఒక గ్రూప్ ప్రాజెక్ట్ మీద ఆయన చేసేవాడు. ఒక నాయకుడు, ఆయన మంచి గట్టి నాయకుడు. ఆయన ద్వారాగా మేము ఆయన అట్ట చెప్తే అట్లా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. దాంతో ఆయనకి చేసాం మేము. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. తర్వాత మేము బీఆర్ఎస్లో అప్పుడు జాయిన్ అయ్యాం. డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి తుమ్మల గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. ఓకే. అది ఇప్పుడు నేను లక్కినేని రఘు గారు, కళ్యాణ్పో కొండలరావు అని చెప్పి పైలవాకారం. ఆయన ఇప్పుడు పోటీలో ఉండు 9వ వార్డులో ఉండనుకుంటా. ఓకే. 9వ వార్డే ఆయన. మేమందరం కలిసి ఒకేసారి పార్టీలో జాయిన్ అయ్యాం. ఓకే. అది సో బీఆర్ఎస్లో పార్టీ చేరిన తర్వాత ఇంతకుముందు మీరు ఏదైనా ఈ ఊరికి పదవులో ఉన్నారా? ఏ పదవులు? బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు మేము పదవులు పెద్దగా ఏం చేయలేదు. పార్టీలో మామూలుగా ఎవరున్నా కూడా మేము క్యాండిడేట్ని పెట్టి ఎవరినైనా సరే ఈ గ్రామంలో గెలిపించుకుంటున్నాం వచ్చినా కానీ ఓటమి తెలియదు ఎప్పుడు కూడా. వార్డు నెంబర్లు కానీ ఇప్పుడు ఈ ఊరికి ఇచ్చేది వార్డు నెంబర్లు ఇస్తారు కదా. మేజర్ పంచాయతీ కల్లూరు. ఓకే. అయితే మనకి ఎప్పుడు వార్డు నెంబర్లు ఇచ్చేవాళ్ళు, సొసైటీకి ఇచ్చిన డైరెక్టర్లు ఇచ్చేవాళ్ళు. అవన్నీ చేసుకుంటూ వచ్చేవాళ్ళం మేము. ఎప్పుడు కూడా మా క్యాండిడేట్లే గెలిపించుకునేవాళ్ళం. ఓకే. ఇప్పుడు కూడా ఓటమి తెలియదు దాంట్లో. ఓకే. అంటే ఈ కల్లూరికి మున్సిపాలిటీ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? అసలు మున్సిపాలిటీ అనేది బీఆర్ఎస్ హయాంలో వచ్చిందా, ఓన్లీ కాంగ్రెస్ హయాంలోనే పెట్టారా? ఇప్పుడు వీళ్ళే పెట్టారు. మరి అప్పుడు మున్సిపాలిటీ అప్పుడు ప్రపోజల్ పెట్టినా ఎన్ని గ్రామాలు పెట్టారనేది మాకు తెలియదు, ఐడియా లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిపి టోటల్ గా మేజర్ పంచాయతీ ఏదైతే ఉందో, కల్లూరు మేజర్ పంచాయతీ కింద ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీలో తీసుకున్నారు. ఓకే. తీసుకోవడం ఒక వాచ్యానాయక తండ ఏదో ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నట్టున్నారు. ఇది కొంత ఏంటంటే ఇప్పుడు ప్రభావం ఏంటంటే ఇప్పుడు ఈ పల్లెటూర్లకి కరువు పని ఉంది కదా. కరువు పని అనేది పోతుందని చెప్పి కొంచెం ప్రజల్లో మనస్తాపం ఉంది. అది వాస్తవం. ఓకే. ఈ పల్లెటూర్లు ఎందుకంటే 80% దగ్గర కరువు పని పోతారు, 80% పోతారు. చిన్న చిన్న రైతులు పని చేసుకుంటారు, ఖర్చులకు వస్తుంది. ఇప్పుడు అది కరువు పని అనేది తీసేస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఓకే. అది దాని ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్న రోజులు ఇప్పటివరకు ఏ పదవిలో లేరు? బీఆర్ఎస్ పార్టీలోనే నేను కల్లూరు సొసైటీ ప్రెసిడెంట్ చేశాను. ఓకే. దాంట్లో చేశాను. తర్వాత రెండోసారి ఈ ఊరు గ్రామ పంచాయతీకి యునానిమస్ గా మా వాళ్ళు చేశారు. అప్పుడు లేడీ రిజర్వేషన్ వచ్చింది. మా వాళ్ళకి పెద్దమైన కృష్ణవేణి ఆమె సర్పంచ్ చేసింది. ఓకే. సో ఇప్పుడు కౌన్సిలర్ గా మీరున్నారా, మేడం గారు ఉన్నారా? నేనే ఉంది ఇప్పుడు కౌన్సిలర్ గా. ఇప్పుడు నేనే ఉంది. దీంట్లో 10 ఏంటంటే జనరల్ అయింది. దీంట్లో నేనున్నా ఇప్పుడు పోటీ చేసేది. సో రాబోయే రోజుల్లో ఈ కల్లూరు ఈ 10వ వార్డు కౌన్సిలర్ మీరు పోటీ చేస్తున్నారు కదా. అవును. అంటే ఈ వార్డుకి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? మీరు ఈ సమస్యలపైన ఏ విధంగా మీరు ముందుకెళ్ళి ప్రభుత్వంతో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంది కాబట్టి అధికార పార్టీ అది ఉంది, మనం అధికార పార్టీలో లేము కాబట్టి లేని సమయంలో మనం పదవులు ఉన్నా కూడా
పనులు చేయించుకోవాలంటే పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఫండింగ్ తెచ్చుకోవాల్సిందేనండి. ఇప్పుడు మనం అధికారం ప్రతిపక్షం అనేది కాదు ఇక్కడ మనకి సమస్య. మనకి గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇప్పుడు ఊకోరు కదా. ఇప్పుడు అన్నిటికీ చెప్పి మనకి ఎందుకు మనకి ఇస్తారు. ఇచ్చిన దాంట్లో నాకు రావాల్సింది ఏమైనా ఉంటే మాకు ఇక్కడ నేను ఓటు గెలిచిన ఓడిన ఓటమి గురించి నేను లెక్కట్లేదు. ఇక్కడ రావాల్సిన దాని గురించి మేము ఫైట్ చేసుకుంటాం, దాని గురించి చేస్తాం, గ్రామానికే పెడతాం మేము. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది తప్ప ఫండింగ్ ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వలేదు. అప్పుడు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నట్టుగా మాకు విమర్శలు ఉన్నాయి. మరి దాన్ని ఎలా ఎదుర్కోబోతారు? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తానా. ఇళ్ళకి పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అవునవును. అంటే ఏంటి? ఊరికి సంబంధించిన ఏదైనా కూడా ఇల్లు మొత్తం ఇవ్వాల్సిందినా, ఇల్లు ఇవ్వాల్సిందినా. మరి ఎస్టీ వాళ్ళకి సెంటు భూమి లేదు అక్కడ, ఒక స్థలమే కొద్దిగా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు ఇల్లు ఇవ్వలేదు? ఒక్క ఇంట్లో 3 అన్నలు ఉంటున్నారు, ఒకే గది. వాళ్ళకి ఎవరు చుట్టాలు వస్తే అందరూ అందుట్లో పడుకోవాలి, ఒక్క గదే. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇది ఎట్ట సిస్టమ్ వీళ్ళకి? ఇప్పుడు చేసింది ఇది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ పెట్టి, అంటే అప్పుడు బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మేము చేస్తున్నాం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదండి, సామాన్యులండి. ఇప్పుడు మనం చేసేది ఎవరి కోసం చేస్తున్నాం? సామాన్యులు చేయాలి. ఉన్నోడికి ఎందుకంటే ఎవడికి కావాలా? ఇప్పుడు లేనోడికి మనం పెట్టాలా? నేను చెప్పేది అదే చెప్తా. మనం లేని వాళ్ళకి మనం మంచిగా చేసే వాళ్ళని ఒక స్థాయిలో తీసుకురావాలి వాళ్ళని. అంతేగాని మనం మన ఎమ్మటి తిరుగుతుంటా, ఈ ఎమ్మట 10 ఓట్లు ఉన్నారా ఈడికిద్దాం, వాడు ఎమ్మట 2 ఓట్లు ఉన్నారా వాడికిద్దాం, వేయొద్దని చెప్పి అనుకుంటే అది ఎట్ట పద్ధతి? అది ప్రజాస్వామ్యంలో మంచిదేనా? ప్రజాస్వామ్యంలో మంచిదేనా నేను అడుగుతున్నా. కాదు. మరి అదే నేను చెప్తున్నా. మనం ఏది చేసినా సరే ఏ పార్టీ గెలుపోవడం పక్కన పెడదాం. మనం గ్రామస్తులకి మనం పని చేయాలి. వాళ్ళు ఓటేస్తారు, అంత మట్టికి వాళ్ళ డ్యూటీ. ఓటేసిన చేయాల్సింది ఎవరు? మనం చేయాలి. నాయకుడు ఏది దాని మీద ఉన్న నాయకుడు కార్యకర్తను చూసారా? కార్యకర్తనుడు ఎమ్మెల్యే గారిని పట్టుకొని మా ఊరికి ఈ పనులు కావాలి, మీరు ఎందుకు చేయరు? నిలదీయాల. ఎందుకు నిలదీయట్లేదు మీరు? నిలదీయాలి కదా. ఇప్పుడు ఈ ఊరికి శివాలయం ఉంది, అది ఒకప్పుడు పత్తిశాలకి ఇచ్చుకునేవాళ్ళు. కౌలు దేవాలయం భూమి అది. పత్తిశాలకి ఇస్తుంటే దాంట్లో మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ కొనుగోలు. ఇదివరకు మనం వరి పొలం కోసి పని ఎండబెట్టి గూళ్ళు వేసి తర్వాత దింపుకునేవాళ్ళం. అప్పుడు ఒడ్లు ఎండబెట్టాల్సిన అవసరం లేదు మనకి అప్పటి రోజులలో. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందంటే మనకి ఇప్పుడు కొనుగోలు మొదలు పెట్టింది. ఎప్పుడైతే కొనుగోలు మొదలు పెట్టింది, ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు మాకు ఆ షెడ్ ఉంది, ఎదురు కనపడుతుంది, మీకు చూసే ఉంటారు. ఆ షెడ్ దేనికి పెట్టామనుకున్నారు? మేము ధాన్యం బస్తాలు పట్టుబడి చేసి మేము అందులో మా సొంత వేసుకునే వాళ్ళం మేము. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ కొనుగోలు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఎండబెట్టేసి స్పాట్ అమ్మేస్తాం. తినడానికి ఒక 10 బస్తాలు 15 బస్తాలు ఉంచుకుంటున్నాం సరిపడా. ఇప్పుడు ఈ కొనుగోలు ఇట్లా వచ్చిన తర్వాత వడ్లు ఎండబెట్టడానికి స్థలాలు కావాలి. మీరు చూసే ఉంటారు, రోడ్ల మీద పోస్తున్నారు రైతులు, చూస్తున్నారు, మీరు చూసే ఉంటారు, రోడ్డు మీద పోస్తున్నారు. అయితే మేమేం చేసామంటే అక్కడ అది దగ్గర 10 ఎకరాలు 14 ఎకరాలు ఉంటుంది ప్లాట్. అది ఏది రైతులకు ఇచ్చేది. వాళ్ళు దేవస్థానం వాళ్ళు ఒక 50,000 చొప్పున ఎంత ఇస్తారు వాళ్ళు. అయితే దాన్ని నేనే కూర్చొని ప్రపోజల్ చేసి రైతులందరం తెలిసి, అబ్బాయి మనం ఇబ్బంది పడతాము, వరి పొలాలు వస్తే వర్షం పడితే ఈ దుంపలలో ఓట్లు ఖరాబ్ అవుతున్నాయి, అది మనకి బీడి కింద ఉంటుంది, మనకి చక్కగా బాగుంటుంది కాబట్టి మనం తీసుకున్నాం, రైతులందరి తరపున తీసుకొని దాంట్లో ఓట్లు పోసుకున్నాం అనుకుంటే దాన్ని అందరూ ఓకే అన్నారు, ఒప్పుకున్నారు. రైతులు పార్టీ వైజ్ కాదు, ఇది రైతు వారి వైజ్ కాదు, మేము చేసుకోండి. అందరూ ఒప్పుకున్నారు. బస్తాకు ₹1 అంతా పెట్టాం, ₹1.50 పెట్టాం మేము. పెట్టిన తర్వాత దాన్ని ఓకే చేసి దాంట్లో ఒడ్లు పోసుకోవడం, ఒక పాట పెడతాం ఇక్కడ గ్రామంలో. దేనికి పెడతామంటే పాట, ఈ డబ్బులు తీసుకుపోయి మరి డబ్బులు ఎవడు వసూలు చేస్తారు, ఇవన్నీ మనం వసూలు చేయలేం కదా. ఎవరైనా పాడుకునే మన సంబంధం లేదు, రైతులందరూ వస్తారు, అక్కడ కూర్చుంటారు. కూర్చున్నాక ఆ పాట అక్కడ పాట పెడతాం. ఆ వచ్చిన డబ్బుల్ని మేమేం చేస్తామంటే దేవస్థానానికి మనం ఇంత 50,000 ఎంత కౌలు ఇవ్వాలి మనం, అవి ఇచ్చేసి ఉన్న డబ్బులు దానికి ఒక కమిటీ వేస్తాం. మళ్ళీ దేనికి వేస్తామంటే మరి ఈ డబ్బులు ఎవడు లెక్క చూసుకుంటారు, ఇదంతా ఓ 3 వేస్తాం. అరే బాబు, మీ ఆధ్వర్యంలో మీరు లెక్కలు రాసి మీరు దానికి ఏముందో చేయండి చెప్పంటారా అంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అక్కడక్కడ కొంచెం గొయ్యిలు అయ్యి ఉంటాయి, అయినా సమ చేపించి ఖర్చు ఉంటే ఖర్చు రాస్తారు. అట్లా చేపించాం మేము, అదొక స్థాయిలో తీసుకొచ్చాం. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ఐకేపీ వాళ్ళు ఇక్కడ దాన్ని నడుపుతున్నారు. ఐకేపీ సెంటర్ పెట్టి దాన్ని నడుపుతున్నారు. జిల్లాలో టాప్ సెంటర్ ఇది, మీకు కూడా తెలిసి ఉంటుంది బహుశా, పుల్లయ్య బంజారా ఐకేపీ సెంటర్ అంటే మీ అందరికి తెలిసింది అది. అయితే దాన్ని ఏం చేశారు, ఇప్పుడు 2 పార్ట్లు చేశారు. దాన్ని కల్లూరులను తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఐకేపీ సెంటర్ అని చెప్పి కల్లూరులను తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. అంటే మాకు ఆ ఊరి వేరు ఈ ఊరి వేరు మేము అంటలే, ఇక్కడ వ్యత్యాసం అంటలా. కల్లూరులో వాళ్ళు ఒడ్లు పోసుకోవడానికి ఏరియా సోర్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళకి మాకున్నది ఇది ఒక్కటే. అయితే దీనికి మళ్ళీ ఎన్ని ఊర్లు అనుకుంటున్నారు, పుల్లయ్య బంజారా, కింద లోకారం, కిష్టయ్య బంజారా, కల్లూరు ఒక పార్ట్ వచ్చేటప్పుడు మాకు. అయినా సరే మేము పోయినిచ్చేవాళ్ళం. అప్పుడు కూడా మా టైంలో
కల్లూరు ఒక పార్టీ వచ్చి ఇంట్లో పోసుకునేవాడు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, శిరసాగం చేస్తే వాళ్ళు ఏమన్నారు, మా దాంట్లో మీరు రావద్దు అంటున్నారు. ఈ ఊరోళ్ళకి చోటు తాగుతా. ఏంటి పరిస్థితి? అది కరెక్టా కాదు. మరి ఇక్కడ ఏంటికి మరి వీళ్ళు చేసేది? రైతుకు మనం ఉపయోగపడాలండి, ప్రజలకు సేవ చేయాలి, కానీ ప్రజలకు పని చేయాలి. కానీ మనం ఇష్టానుసారంగా మనం ఏదో మనం ఓటేసామలే, మన పని అయిపోయిందిలే, మనకి ఎమ్మెల్యే గారు మన పోలీస్ స్టేషన్ నడుతుంది, మనం అయ్యి అడుపుకుందాం అనుకుంటే సరిపోయిందా? కాదు. అభివృద్ధి మీద పెట్టండి మీరు. చెప్తారు కదా, ఇప్పుడు రైతులకి సన్న వడ్లు పెట్టుకున్న వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఐకేపీ సెంటర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు కొనుగోలు చేయలేదు, ఇప్పుడు మేము వెంటే కొనుగోలు చేస్తున్నాము. రైతులకి రుణమాఫీ ఇచ్చినాము, రైతు బంధువు ఇస్తున్నాము అన్నీ చెప్తున్నారు కదా మాకు. ఇప్పుడు మీరు ఏమన్నారు, రైతులకి ధాన్యం కొనుగోలు మేము మంచిగా చేస్తాను, బోనస్ వేస్తాను, ఇదేగా మీరు అన్నారు. అవును. దానికి బోనస్ అనేది ఒకసారి ఎగ్గొట్టారు. బోనస్ సన్నాలు పెట్టమన్నారు, నేను కూడా పెట్టాను. అందుట్లో వేసాకాలం మొత్తం హెచ్ఎంటీలు పెట్టా. ఓకే. ఏది బోనస్ లేకపోయింది, ఎండాకాలం హెచ్ఎంటీ బోనస్ లేకుండా పోయింది. ఇక రైతు ధాన్యం కొనుగోలు సెంటర్ అంటారు. ఈ సెంటర్లో ఎప్పుడు కూడా రిస్క్ పడలా. ఆ టైంలో ఒడ్లు ఇబ్బంది ఉందంటే ఆయనకు ఫోన్ చేస్తూ వచ్చి కూర్చునేవాడు, ఇక్కడ అమ్మించేవాడు, ఆ వ్యవహారం చూసేవాడు. ఒక టైంలో దాల్వా పంట మొత్తం నిండా పోసి ఉన్నాయి. పోసుంటే అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు పాపం, రైతులు అల్లాడిపోతున్నారు. ఎట్ట అమ్మేది ఎట్లా, మిల్లర్ రావట్లా. మిల్లర్ రాకపోతే అప్పుడు వెంకటయ్య గారి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి, సార్ ఇది పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా అన్నా. మరి ఏంటన్నాడు. అయితే సార్ నేను అంటే ఆయన ఏం చేశాడంటే, గుండ్రాతి మడిగా బిల్లు ఉంది, ఆయనే మాట్లాడాడు. వెంకటయ్య గారు మాట్లాడి, గుండ్రాతి మడికి మిల్లు మాట్లాడుతున్నా, మీరు ఆ మిల్లుకు తోలుకోండి, ఏదైనా ఉంటే మీరు సర్చ్ చేసేయండి అన్నాడు. ఓకే అన్నాడు. అప్పుడు దాన్ని మేము ఆయన మనకు గైడెన్స్ చూపించాక మనం పని చేసుకుంటే ఇంకా దాంట్లో వెనకడుగు వేయం మనం. ఆయన దారి చూపించాడు కాబట్టి మిల్లర్ దగ్గర పోయినా, మేము టైప్ అయినాం, చేసుకున్నాం. అసలు ఒక్క బస్తా లేకుండా తొలిచాం అక్కడి నుంచి. అంటే ప్రతిపక్షం లేదు ఇక్కడ, ప్రతి రైతు రైతులందరూ తొలిచాం. ఇప్పుడు వీళ్ళు అనేది ఏమంటారంటే, మేము చేసినాం అంటారు. వాళ్ళ సొంత ఒడ్లకి వాళ్ళు చేసుకుంటున్నారు. మొన్న ఏం చేశారు, రైతుల్ని పోయిన దాళవాలో మార్కెట్ యార్డ్లో వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్ని కేజీలు. ఇప్పుడు మిల్లరు ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు లెక్కలేదు, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు ఎన్ని బయటకు వస్తున్నాయి మీకు, అది తప్పు అయిద్దాం మీకు, నాకు తెలియదు. నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను వ్యాపారస్తుని కాదు, నేను ఒక సామాన్య రైతుని. అంతే. జరిగేది ఏంటంటే, అక్కడ మిల్లర్ ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నాడు, దాన్ని అడిగే నాదులు లేడు. మా టైంలో ఇది అడిమల్యాల మిల్లుకి మేము తోలితే 2 బళ్ళు తూర్పాలు బస్సు తోలితే దిగుమతి అయితే అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తే నేను 2 బళ్ళు పంపించాను. ఓకే. పక్కన పెట్టారు 2 బళ్ళు కూడా. పోయినాం మేము అక్కడ మిల్లుకడికి పోయినాం. ఏంటి పరిస్థితి, ఎందుకు ఆపారు బళ్ళు అని అడిగా. 12 కేజీలు ఇస్తే దింపుకుంటున్నాడు. ఏమంటే కింటాకు 12 కేజీలు అతనికి ఇస్తే రైతు ఏం తింటాడండి, ఇంకా గడ్డి తింటలా, వాడికి వచ్చేది ఎంత, అసలు లాభం ఎంత, ఎన్ని బస్తాలు పండుతుంది. సర్లే వద్దులే అని చెప్పి బయటకు వచ్చేస్తాను. 8 కేజీలు ఇవ్వమంటాం. వద్దా బాబు, మాకు వద్ద అవసరం లేదు, సర్లే ఏం చేస్తామో చూద్దాం అని చెప్పి బయటకు వచ్చేసి ఎమ్మటే కలెక్టర్ కానీ అందరికీ ఫోన్లలో పెట్టమని. నాకు ఈ ఫోన్ వాడటం రాదు, మామూలుగా నెంబర్లు కొడతా. మా పిల్లలు ఉన్నారు, అరే మీరు అర్జెంటుగా ఈ ఫోన్లలో పెట్టి పారదండి, అందరూ డిపార్ట్మెంట్ పెట్టేసారు నాన్న. తెల్లారిపాటికి మిల్లు మీద పడ్డారు పోయి డిపార్ట్మెంట్. వాడు మిల్లుడు ఫోన్ చేసి, సార్ మీరు ఎట్ట చేశారేంటి సార్ అన్నాను. లేదండి మీరు చెప్పింది తప్పు, మీరు అన్ని కేజీలు అడిగితే మేము ఇయ్యలేము, మీరు ఏదైనా ఉంటే సామ్రాజ్యం కడితే సార్ మేము రైతుగా మేము సరి చేసుకోగలుగుతాం అని అంటే, అప్పుడు సార్ మీరు ఏదైనా ఉంటే చెప్పండి సార్, మాకు ఎందుకు సార్ ఇదంతా ఎందుకన్నా. సర్లే అని చెప్పి ఏదో మాట్లాడినా ఓకే చేసినాం. మరి ఇప్పుడు మిల్లరు డిపార్ట్మెంట్ అసలు బెదిరించే స్థాయి లేకుండా పోయింది, ఎందుకని అంటారు? అంటే మీరు చెప్పాలి, అది మేము కాదు, మీరు చెప్పాలా. అంటే ఇప్పుడు అది అధికార పార్టీ సంబంధించిన వ్యక్తికి సంబంధించిందా ఏది ఆ మిల్లర్? నేను చెప్పిన మిల్లరా కాదు, ఆయన ఎవరికి సంబంధం లేని మనిషి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండే ఆయన అట్టయితే అధికార పార్టీ మిల్లరే కాదు. కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే, మిల్లుని చూపించాడు, ఈ మిల్లు తోలుకోవచ్చు పర్లేదు బాగుంది అన్నాడు. తోలుకున్నాం, మేము దానికి తోలుకున్నాం. అంటే మనం సెటిల్ చేసుకుంటాం కదా అక్కడ. అదే ఇప్పుడు అంటే అధికార పార్టీ సంబంధించింది కాదు కాబట్టి, పార్టీకి దానికి సంబంధం లేదన్నప్పుడు అది మిల్లర్ సమస్య కాబట్టి మిల్లర్కు పార్టీ సంబంధం లేదు కదా, దాని పార్టీ మీద మనం అనాల్సిన అవసరం లేదు. అది పార్టీ లేదని పాపం ఆయనకి. ఆయన కొత్తగా మిల్లు కట్టాడు, తీసుకుంటాడు, మనం ఇచ్చేస్తాం, ధాన్యం తోలుకున్నాం, ఏ ఇబ్బంది లేకుండా దిగుమతి చేసుకుంటాం. పాపం ఇబ్బంది అయితే మాకు పెట్టలేదు, అసలు ఏమి లేదు, ప్రశాంతంగా. యార్డు అంత పెద్ద యార్డు కూడా మొత్తం ఖాళీ చేయించాం. అదే ఇప్పుడు మీరు చెప్తారు కదా, అంటే ఈ గవర్నమెంట్ లో ఆ మిల్లర్ కూడా కనీసం వడ్లు కొనాలంటే ఇట్లా తీసుకుంటున్నాడు అనేది మీరు చెప్తారు కాబట్టి, ఆ గవర్నమెంట్ లో కూడా తీసుకుంటే నేను తీసుకోలేదు, నేను అంటలేదు. అంటే నేను అనేది ఏంటంటే, మీకు అర్థమైందా, ఇప్పుడు అంటే మీరు చెప్పే వర్షం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ మిల్లర్ దగ్గరికి వెళ్ళి మా బండ్లు దిగుమతి చేయమంటే, నేను అనట్లేదు, నేను ఇక్కడ పార్టీ వైజ్ కూడా అనట్లేదు, ఎవరి అయినా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ అనేది వాళ్ళకి రైతులకి
ఇప్పుడు మిల్లర్కి వీడు కాంగ్రెస్ వీడు తెలుగుదేశం ఇంకొక పార్టీ అని తెలియదు ఎవరికి మిల్లర్కి. వాడు ఏ బండి అని అడ్డంగా దోసేసుకుంటాడు అంతేగాని. ఇప్పుడు మీకు ఇందాక నేను ఒక మాట చెప్పా, సమస్య ఏంటంటే ఒకటి మా గ్రామానికి సంబంధించిన రైతుల వడ్లను మిల్లర్ సరే టైం. మీకు ఇందాక ఒక సమస్య చెప్పాను మీకు. ఒక రైతు గాని ఎవరైనా కానీ ఒక ఓటేయడానికి పనికొస్తారు కానీ అతనికి పార్టీతో సంబంధం లేదే. అతనికి ఏంటి పని చేస్తే సంతోషిస్తారు అంత మట్టికే. ఇప్పుడు పార్టీతో సంబంధం లేనప్పుడు ఓటు ఎవరికి వేస్తాడు? అతను నచ్చినోడికి వేస్తారు. అప్పుడు పార్టీ ఎవరో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఇంకో కాంగ్రెస్ నుంచి, ఇంకో బీజేపీ నుంచి ఉంటారు. సో వ్యక్తిని బట్టి వేస్తారా లేదంటే పార్టీని బట్టి వేస్తున్నారా? వ్యక్తిని బట్టి వేస్తాడు. పార్టీకి పని చేసేవాడిని కూడా చూడాలి కదా, చూస్తున్నప్పుడు చూసేస్తారు. గ్రామంలో ఎవడైతే పని చేస్తాడో అభ్యర్థి అనేది ఏదో ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి అయితే ఉంటాడు. పార్టీ అన్ని 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, అదే 3 అభ్యర్థులు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిని బట్టి వేస్తారు ఓటు ఇక్కడ, ఎందుకంటే ఇది కింద స్థాయి కాబట్టి. అదేనండి, ఇప్పుడు మీరున్నారు, మీ వ్యక్తిత్వము ఈ గ్రామానికి చేసిన సేవను చూసి మీరంటే కొంత నమ్మకం ఉంది కాబట్టి సో మనం పలాని వెంకటేశ్వరరావు గారికి మనం చేస్తే మనకు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటుంది. మనకి ఏ సమస్య వచ్చినా ఏ టైంలో ఇంటికి వెళ్ళినా తలుపు కొట్టగానే నేను ఉన్నాను భరోసా కల్పించే వ్యక్తి కాబట్టి అలాంటివి మనం గెలిపించుకునే ఆలోచన జనాల దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు వేస్తారు. అది వాళ్ళ అభిప్రాయం అండి. అది వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు ఇలా మీకు ఒక మాట చెబుతున్నా, మనం ఇలా 10 పనులు చేస్తున్నాం, 11వ పని చేయకపోతే అతను అప్పుడు అదే వెనకటి రోజులు అట్టుండేది కాదు. మా చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఎవరు మనం గెలిచినా ఏ పార్టీ గెలిచినా పార్టీ అభ్యర్థి ఉన్నదాన్ని బట్టి ఆ అభ్యర్థి ఇక్కడ లీడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వారి సారథ్యంలో జరిగే పనిని మాత్రం చూస్తారు తప్ప అది ఎవరు చేసినా పార్టీ కిందకి వస్తుంది. పార్టీ కిందకి వస్తా అంటే చేసే వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసినప్పుడు పార్టీకి వస్తుంది, అది ఆ వ్యక్తికి పార్టీకి వస్తుంది. చేసి ఆ వ్యక్తి చేసే పని మొత్తం కూడా దాంట్లో నేను కాదంటలేదుగా. అది ఓకే. రైతు బంధు రుణమాఫీ కానీ ఎంతవరకు మీకు ఈ రైతు బంధులు వేయండి 2 లక్షలు మొత్తం మాఫీ అన్నారు, మాకు ఇలేదు కదా. మాకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయినా అందరూ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టుకోమన్నారు, పట్టేసుకొని 2 లక్షలు పెడితే ఇచ్చేస్తామన్నారు, ఇలేదు కదా. చాలా అంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయినాయి కదా. లోపు ఉన్న వాళ్ళు కొంతమందికి అయితే ఎంతమందికి అయితే మాకు తెలియదు కానీ 2 లక్షల పైన వాళ్ళు ఎవరికి కాల. అయితే ఏమన్నారు తర్వాత స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పైన డబ్బులు మీరు కట్టుకోండి మేము ఇస్తాను అన్నారు. అవునవును, ఏది కట్టినాం ఎవరికి రాలేదుగా. పెండింగ్ ఉంది కదా. మరి కట్టిన వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని కట్టారు మీకు తెలుసు కదా, రైతు సంగతి మీకు తెలుసు కదా. ఇప్పుడు షావుకారు దగ్గర పోతే డబ్బులు ఇవ్వట్లేదు, రైతుకి ఇస్తాను డబ్బులు. బ్యాంక్ వాళ్ళు తప్పనిచ్చి వాళ్ళ షావుకారులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే రైతు డబ్బు తీసుకుని కట్టే పరిస్థితిలో లేడు. మరి మీకు ఐడియా ఉందో లేదో, వడ్డీకి తీసుకొచ్చుకుంటే వాడు ఇచ్చే పరిస్థితులు లేదు. ఇంతకుముందు ఏంటంటే మనం పెట్టుబడి చేస్తున్నాము, ఒక మన దుకాణం దగ్గరికి వెళ్ళి దుకాణంలో ఖాతా తెచ్చుకునేవాళ్ళు, మనం పంట పండించిన తర్వాత అమౌంట్ అతనే కొనేవాడు. అవును, అట్లా మనం చేసేవాళ్ళం. అవును, అది ఐడియా ఉంది మాకు. అవును, అది దానివల్ల ప్రమాదం జరగకుండా వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు ఏమైనా అంటే మనకి ధాన్యం డైరెక్ట్ గా గవర్నమెంట్ కమ్ముకోవటం, ఇతని పేరు మీద డబ్బులు పట్టడం, ఇతనికి ఏరే అవసరాలు ఉండి మరి ఇతను ఏం చేసుకుంటాడు కదా, ఆడ ఖాతా కట్టలేని పరిస్థితి అప్పు పెరిగిపోతుంది. అట్లా తర్వాత కట్టే పరిస్థితి రావట్లేదు. చాలా మంది రైతులు అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా నేను చెప్పకూడదు కానీ చాలా సమస్యలు ఇప్పుడు బయటికి పోయినా కూడా ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు కనపట్లేదు. ఇస్తే బ్యాంకే ఇవ్వాలి, బంగారం ఏమైనా ఉంటే బంగారం పెట్టి తెచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మీరు ఏం చెప్తారు? అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వర్కులు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వర్కులు ఉన్నాయి అంటే దానికి రెండింటికి మధ్య వేరే మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే రైతులకి ఒక అభివృద్ధి అనేది కనపడదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, ఏం లేదు అప్పుడు. అయితే వాళ్ళు ఇప్పుడు డ్యాములు కడితే కట్టొచ్చు మనం కాదంట్లా. ఇప్పుడు తర్వాత వాళ్ళు చేసింది చాలా రైతులు చాలా రిస్క్ పడ్డారు అప్పట్లో. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ మంచి అభివృద్ధి జరిగింది. రైతులు కూడా పంటలు పుష్కలంగా పండి, ఎందుకు పండి అంటారు, అది కూడా మోటార్లు పెట్టుకోవడానికి ఆయన ఫ్రీ కరెంట్ ఇచ్చేసాడు. మోటార్ల మీద ఫ్రీ కరెంట్ ఇచ్చేసాడు రైతులు మొత్తానికి. ఇక మనకి నీళ్లు కూడా ఇక వీళ్ళతోటి ఎక్కడెక్కడ మెరకలకి పైప్ లైన్లు వేసేసుకొని టోటల్ గా. మా దగ్గర చాలా మెట్ట ఉండేది ఇక్కడ, ఇప్పుడు మెట్ట లేదు అసలు. ఈ ఊర్లో మీకు చూద్దామంటే ఒక ఎకరం కూడా దొరకదు, టోటల్ వరి పొలమే. అందరూ వరి పొలాలు చేసుకున్నారు. ఆ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఉండేది కాదు. అంతకుముందు తెలుగుదేశం ఉన్న కాంగ్రెస్ ఉన్న 3 ఫేజ్ కరెంట్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఏం చేశారంటే ఇది పెట్టుకున్నారు, మన ఇన్వర్టర్స్ పెట్టుకున్నారు. అప్పుడు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు చెట్టు కింద కూర్చొని పాపం ఆడవాళ్ళు కూలి పనికి పోయి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని ఇసుక్కుంటూ కూర్చున్నారు. అది ఎంత ఇబ్బంది. అది ఏమన్నాడు, నేను 24 గంటల కరెంట్ ఇస్తాను అన్నాడు. వచ్చిండు 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చేసినా మనకు అనవసరం. రైతుకు సుఖం జరుగుతుందా జరగట్లేదా అది మాకు కావాల్సింది. నువ్వు రైతుకి సామాన్యుడికి ఏం చేస్తున్నావు చూడు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే మన రుణమాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తానని అన్నాడు, లాస్ట్ మూమెంట్ ఒకసారి చేశాడు, రెండోసారి చేస్తున్నాడు, అమౌంట్ పక్కన పెట్టాడు. ఎలక్షన్స్ వచ్చినాయి, దాన్ని ఆపేశారు. లాస్ట్ మూమెంట్ వేసేవాడే, అది ఎలక్షన్స్ వచ్చి ఆపేశారు. తర్వాత వీళ్ళే తీసుకున్నారు, దాన్ని డైవర్ట్ చేసి తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలియదు. అది ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది, వీళ్ళైపోయారు. అంటే
రెండోసారి గెలిచినప్పుడు గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తానని అన్నాడు. వాస్తవే అది. మరి గెలిచిన తర్వాత ఇవ్వాల్సింది అంటే మన ఓడిపోయే టైంలో ఇస్తా అంటే ఎట్లయితుందండి? ఇప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అధికారంలో మళ్ళీ రావాలి కాబట్టి అప్పుడు ఇస్తే రకమైన రైతులు దాన్ని నమ్మి ఓటేస్తారు ఆయన. ఏమండి, ఇప్పుడు మన కుటుంబంలో ఇప్పుడు నలుగురు పిల్లల్ని మనం సక్కగా చూడలేకపోతున్నామే. ఇది ఒక స్టేట్ లెవెల్లో అంత పనులు చేసుకుంటూ వస్తానంటే ఇప్పుడు మనకి ఒకటండి, ఇక్కడ కళ్యాణ లక్ష్మి అనేది ఉందండి అసలు అంతకుముందు లేదు. మరి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పెట్టింది ఎవరు? కేసీఆర్. మరి ఒక కుంట భూమి ఉన్నా కూడా చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చాడు. మా ఊర్లో చాలా వచ్చినాయి. అవును. అది ఎవరు ఇచ్చారు? రైతు బీమా పెట్టింది. అది ఎవరు పెట్టారు? అది బీఆర్ఎస్. అంతకుముందు ఉందా? లేదు కదా. మరి ఇంకా పథకాలు ఏంటంటే నాకు గుర్తు రావట్లేదు, నాకు మర్చిపోతాను. చాలా పథకాలు ఆయన చెప్పని పథకాలు మనకి ఇచ్చేసాడు. మరి అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అంటే సామాన్యుల గురించి ఆలోచించి ఇచ్చాడా, లేకుంటే తన స్వార్థం కోసం చేశాడంటారు? ఆయన ఈ డబ్బు ఎక్కడ చేస్తాడో మనకు అనవసరం, ఆయన ఏం చేస్తుండో మనకు అనవసరం. ప్రజలకి అందుబాటులోకి వస్తుందా రావట్లేదా అది మేము అడుగుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది కదా, సేమ్ పథకాలు ఏం తీసేయలే కదా. ఏమండి, కేసీఆర్ గారు పెట్టిన పథకాలు రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు 2000 4000 చేస్తున్నాడు, చేశాడా? పెంచుతాను పెంచలేదు. ఇంకెప్పుడైనా 3వ సంవత్సరం ఇది. మరి తులం బంగారం అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఆడవాళ్ళకి పిల్లలకి స్కూటర్లు అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడు. మందికి మొన్న అనౌన్స్ చేసినట్టున్నారు. ఎక్కడో ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ ఇచ్చట్లేదు, స్టేట్ మొత్తం ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు మొన్న ఓపెన్ చేశారు, పేపర్లలో ఓపెన్ చేయడానికి పేరు చూపించుకోవడానికి ఇస్తారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అయితే కొన్ని ఇస్తారు, తర్వాత బంద్ చేస్తారు. అది మా అందరికి తెలిసిందే సహజంగా. అది పోయింది. వీళ్ళకి చదువుకున్న స్టూడెంట్స్ కి అమౌంట్ వేస్తున్నాడు కదా, డిగ్రీ చదివిన తర్వాత. ఏది నిరుద్యోగ వృత్తి ఎవరికి వేసిండు? వేసాడా? వేయలేదు కదా. మరి ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చారా? అప్పుడు కేసీఆర్ ఉద్యోగాలు సరే ఆయన ఇవ్వలేదు. మరి కాదండి, కేసీఆర్ గారు వచ్చినప్పుడు పెట్టిన ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు, కానీ వీళ్ళు సొంతంగా ఇచ్చింది లేదు కదా. మరి ఆయన ఎందుకు ఇచ్చారు? అందులో కోడి ఎన్నికలు కూడా అడ్డం వచ్చిందండి. అంటే గెలిచిన ఇప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నాడు, 10 సంవత్సరాలు ఐకదారిగా పనిచేసిండు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కొంత ఖచ్చితంగా పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అంటే ఆయన పేరు చెప్తాం. అవును. అలాంటి సమయంలో ఆయన గెలిచిన 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఏమండి, ఉద్యోగాలన్నీ మీరు అన్నమాట. ఆయన దళితులు సీఎం చేస్తా అన్నాడు, దళిత 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఈ విధంగా చూసుకుంటే ఎన్ని రకాలుగా ఆయన చెప్పినవి చేయకుండా చెప్పనే కూడా చేశాడు. దళితులకి ఇప్పుడు 10 లక్షలు వేసాడు అంటే అందరికి వేయలేకపోయాడు. అది సరే, కొంతమందికి వేసుకుంటూ వచ్చిండు, అది వేరే అంశం. సరే, అది మీరు చెప్పలేములే, కానీ కొంతమందికి అయితే పడ్డాయి, కొంతమంది జరిగింది. అది నిరుద్యోగ వృత్తి, అది మాకు తెలియదు. అది నిరుద్యోగ వృత్తి ఆయన ఇస్తున్నది అయితే మాకు ఐడియా లేదు. దళితులను సీఎం చేస్తాను అది దళితులను సీఎం అంటే ఇప్పుడు సరే చేయొచ్చు, దాంట్లో మేము తప్పని అంటలేదు. ఆయన ఉద్యమం చేశాడు. ఉద్యమం నిజంగా అండి, తెలంగాణ అనేది ఇడిపోవటం అనేది ఎట్లా జరిగిందంటారు? కేసీఆర్ వల్లే, ఉద్యమం వల్లే. అంటే కేసీఆర్ ఒక్కడే కాదు, ఆయన సపోర్ట్ నాయకులు ఉన్నారు, కేరే ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ వల్ల, అది కేసీఆర్ వల్ల మనకి తెలంగాణ వచ్చింది. సావు దరికి వెళ్ళిపోయాడు. అవునా కాదు? మీ అందరికి తెలుసు అది, మీరు చూశారు కూడా, మీకు తెలుసు, అన్ని తెలుసు. మీరు చెప్పలేను, మాదే ఎదురు చెప్పలేరులే, కానీ మీరు ఇప్పుడు సావు దశకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తెచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారండి ఈ నాయకులు, ఆయన ఎక్కడ ఉండో లోన్ అంతా ఎక్కించుకోండు, అవన్నీ ఎక్కించుకొని షోయింగ్ చేసిన అంటారు ఈ నాయకులు. అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు కదా. ఆయన క్లియర్ గడపాలన్నాడు, అస్థిపంజరం ఉన్నట్టుండండి మనిషి. ఆయన చేయబట్టి తెలంగాణ వచ్చాకండి. ఒకప్పుడు ఈ ఊర్లో కూలి ఎంత అనుకున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎంత అనుకుంటున్నారు? అప్పుడు ₹100 200 ఇస్తే అసలు ఈ ఎవడు పడితే వాడు వచ్చేవాడు. కేసీఆర్ వచ్చాక ఎంత అయింది అనుకుంటున్నారు? 500. అసలు 500 ఇస్తే వాడు ఏమంటుండో, గట్టి మీద నిలబెడితే నాకు 500 ఇస్తే చాలు, ఇక నేను పని చేయను. ఇప్పుడు మా పని కొత్త వాళ్ళు ఎంత చెప్పంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు 700 800 తీసుకుంటున్నారు. ఒక ఉదయం మందు కొడతారు, 2 గంటలు 2 గంటలన్నర 3 గంటల లోపే కొట్టి వెళ్ళిపోతాం. 800 తీసుకుంటాం. అప్పుడు ఏముంది, మేము 200 300 ఇస్తే వాడు మందు కొట్టిపోయినాడు. అది ఎందువల్ల అంటారు? కేసీఆర్ లేబర్కి మేలు చేశాడా, లేకుంటే నష్టపెట్టాడా? మేలు చేశాడు. అదే మరి మేలు చేసినప్పుడు మీరే అంటున్నారు కదా, అన్నప్పుడు మరి కేసీఆర్ గొప్పడే కదా. అండ్ గొప్పడు నాకు కాదు, ప్రజలకు గొప్పోడు. ప్రజలకు గొప్పోడు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళు కూడా చేయమనండి, మీ వద్దంటలేదు, మంచిగా చేయమనండి. ప్రజలకు సహకరిస్తే మాకు అభ్యంతరం లేదు. ఎవరైనా ఒకటే, ఇప్పుడు ప్రభుత్వం నడిపేటప్పుడు ఎవరైనా మంచి నడపాలని కోరుకుంటాం మనం. అంతే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉందా, లేకుంటే బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందని మేము అంటలేదు. ఇక్కడ ప్రజలకి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు పనిచేయాలా, లేని వాళ్ళు పైకి తీసుకురావాలా, లేని వాళ్ళకి పనిచేయి, అది మేము కోరుకుంటున్నాం. అంతే. ఫైనల్ గా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఉన్నదైతే వచ్చేదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అండి. దీంట్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మొన్న మీరు పంచాయతీలు కూడా చూశారు. అధికార పార్టీకి ఇన్ని పంచాయతీలు
పోవడం కరెక్ట్ కాదు అది. ఉమ్, అది మన అందరికి తెలిసిందే. అంటే ప్రజల్లో వేవ్ ఉంది, సరే అది ఇంకా ఎట్ట జరిగిందో అది మీకు తెలుసు. అవును. ఎందుకంటే మీరు చెప్పలేక చెప్తాను, అది మీకు తెలుసు. ఉమ్, ఇప్పుడు ఈసారి అయితే వేవ్ అయితే మాత్రానికి బీఆర్ఎస్ ఉంది. ప్రజలకు వ్యతిరేకత వచ్చిందండి ఇప్పుడు అది. ఓకే. ఆ వ్యతిరేకత వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పార్టీ ప్రజలకు పనిచేయమని నేను అడుగుతున్నా. ప్రజలకు పనిచేయండి, మాకు ఓకే. ఉమ్, ఎవరైతే మాకేంటండి, ప్రజలు పనిచేస్తే ఎవరైతే అండి, ఇప్పుడు ఎవరైతే పైన పరిపాలన చేసేవాళ్ళు శుభ్రంగా చేస్తే మాకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మాకు ఓకే. ప్రజలు పనిచేయాలి, దాన్ని మేము ఓకే ఒప్పుకుంటాం దానికి. సో ఇప్పుడు ఈ కల్లూరు మున్సిపాలిటీ 10వ వార్డులో మీరు కౌన్సిలర్ గా పోటీ చేస్తారు కాబట్టి చేస్తున్నాం. ఈ యొక్క కాలనీకి, ఈ వార్డు సంబంధించింది ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నెక్స్ట్ మీరు గెలిస్తే ఏమేమి చేద్దామని ప్రజలకు హామీ ఇస్తున్నారు, ఏమన్నా మీరు హామీ ఇచ్చారా? నేను కొత్త హామీలు ఏమి ఇవ్వట్లేదండి. నాకు వచ్చిన ఫండింగ్ని బట్టి ఉమ్, ఎక్కడ అత్యవసరమైన పని ఉంటుందో అక్కడే పెడతా. ఎవరు రికమెండ్ చేసినా పెట్టను నేను. ఉమ్, ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉందో ఇబ్బందిని చూసి పెడతాం. మేము డ్రైన్స్ మంచిగా చేపిస్తాం. ఉమ్, కరెంట్ అనేది మంచిగా మనకి స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కానీ మంచిగా ఉండేట్టు చూసుకుంటాం. ఉమ్, మనకి అందుట్లో వచ్చే ఫండింగ్ని బట్టి తప్పనిసరిగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. ఉన్న మట్టికి చేసుకుంటూ వెళ్తాం. అది ప్రజలకు ఉపయోగపడటానికి. ఎవడు కూడా రూపాయి తింటాను నేను ఒప్పుకోను. ఓకే. ఖచ్చితంగా దానికి ఉపయోగపడాల్సిందే. నేనున్నంతసేపు అదే చేస్తాను నేను. దాంట్లో రాజీ పడను నేను. ఓకే. సో ఫైనల్గా మీరు ఈ కల్లూరు మున్సిపాలిటీ 10వ వార్డు సంబంధించిన ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను గెలిపిస్తే వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళందరికీ నేను తెలిసిన వ్యక్తిని. నా జీవితం ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ ఈ ఊరు కాదు, ఎవరికైనా తెలుసు, చాలా మట్టుకు తెలుసు. నేను ఒక రూపాయి ఆశించే మనిషిని కాదు. అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ వెనక నేను నడుస్తానని చెప్పి చెప్తాను. నేను వాళ్ళతో పాటు కలిసి నడుస్తాను. నేను వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు వెనుకుని నడుస్తాను నేను. ఓకే. దాంట్లో మాత్రానికి రాజీ పడను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.